వైకాపా పాలనలో 5 ఏళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికలకు 54 రోజులే సమయం ఉందని, తాను పవన్ కళ్యాణ్ బాధ్యతగా పోరాడతామని, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమతో నడవాలని విజ్ఞప్తి చేశారు. 2019-2024 రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న విజయవాడలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అందించారు. 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలకు తాను, పవన్ కళ్యాణ్ కూడా బాధితులమే అని చంద్రబాబు వెల్లడించారు. జగన్ చొక్కా మడత పెడితే తెలుగుదేశం శ్రేణులు, జన సైనికులు కుర్చీ మడత పెట్టి జగన్కు కుర్చీ లేకుండా చేస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తాను, పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు జాతి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలన్నదే తమ ఇద్దరి ఆకాంక్ష అని చెప్పారు. తిరగపడతారో బానిసలుగా ఉండిపోతారో తేల్చుకోవాల్సింది ప్రజలే అన్నారు. దేవతలు కూడా దుర్మార్గుడి విధ్వంసం నుంచి అమరావతిని కాపాడుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం ఆలపాటి సురేష్ కుమార్ తనకు విధ్వంసం పుస్తకం పంపించారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. విధ్వంసం పుస్తకంలో కొన్ని పేజీలు చదివినట్లు వెల్లడించారు. ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకం ప్రజల పక్షాన రాస్తారని తెలియజేశారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఆలపాటి సురేష్ కుమార్ కోసం ఇక్కడికి వచ్చానని తెలియజేశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుందని పవన్ విమర్శించారు. జగన్ పదవి పోయాక విధ్వంసం పుస్తకం చదవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విధ్వంసం పుస్తకం చదివితే తానెన్ని పాపాలు చేశాడో జగన్ గ్రహిస్తారని విమర్శించారు. 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశానా అని జగనే ఆశ్చర్యపోతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని, సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ధర్మాగ్రహం. అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు, రాస్తున్నారు కూడా, రాశారు, రాయిపోతారు కూడా. మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం. కానీ సమాజ పోకడలపై, విప్లవాలపై, ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం 40 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం, అభినందనీయం. ఈరోజు మీరు చూస్తే 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై, దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావించూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను, వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది, ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90sలో ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను.
వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి. ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస్ ఆమె పెద్ద ఆమె ఉందే రంగనాయకమ్మ, ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసింది కూడా రాశాడు. ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మను రా అనుకుంటాడు. ఇప్పుడు చదువుకోడు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి. పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు, ఒరే నేను ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశాను అనుకుంటాను. ఓకే, అది మాది వాళ్ళు చేయాల్సిన పని, మాది కాదు అది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎట్లా పరిస్థితి ఉంది, ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు చెప్పారు. అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు, నన్ను హెరాస్ చేశారు. ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను, నేను నా వ్యాపారాలు చూసుకుంటాను. ఎవరు ఈ మాట అన్నది? ఇవాళ గల్లా జయదేవ్. దాంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన వాడు. సమన్లు ఇస్తా ఉన్నారు, జైల్లో వేస్తామంటా ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేయదలిచిన ప్రకటనలకు రాష్ట్ర ఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. నిన్న మధ్యాహ్నం రాజకీయ ప్రకటనల విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీ కమిటీ సభ్యులు అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు, దూరదర్శన్ కేంద్రం విజయవాడ రీజనల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జి కొండలరావు, పిఐబి మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి హెన్రీ రాజ్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, కమిటీ కన్వీనర్ అండ్ డిప్యూటీ సీఈఓ మల్లిబాబు మరియు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల ఫలాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా గ్రామ, వార్డు వాలంటీర్ల సైన్యం లబ్ధిదారులకు అందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. కలెక్టర్ ఢిల్లీరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమల పూర్ణమ్మ, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహుద్దీన్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కె అనురాధ తదితరులతో కలిసి వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికతతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గొప్ప ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కులం, మతం, రాజకీయాలు వంటి వాటితో సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రాతిపదికగా సంక్షేమ పథకాల ఫలాలు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజలకు అందుతున్నాయన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని 50 లేదా 100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అందించడంలో అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రదానం చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.
రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని గతేడాది డిసెంబర్ 18న సిబిఎఫ్సి జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్లాపిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ నిన్న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నేడు విచారణ చేపట్టి రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలోని రెండో సూర్యనారాయణ స్వామి దేవస్థానంగా విరాజిల్లుతున్న కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శ్రీ ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే సమయంలో సూర్యకిరణాలు ఆలయంలో సూర్య భగవానుడి పాదాలు తాకాయి. రాష్ట్రంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శ్రీ ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ప్రతి ఏటా రథ సప్తమికి సూర్యకిరణాలు స్వామి పాదాలు తాగడం ఇక్కడి విశేషం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే సమయంలో సూర్యకిరణాలు ఆలయంలో సూర్య భగవానుడి పాదాలు తాకాయి. అరగంట పాటు సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి విగ్రహాలపై అత్యంత ప్రకాశవంతంగా సూర్యకిరణాలు పడి భక్తులకు కనువిందు చేశాయి. 180 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయంలో రాష్ట్రంలోని రెండవ పెద్ద దేవాలయంగా విరాజిల్లుతోంది. సూర్యనారాయణ ఆంజనేయ స్వామివార్లు స్వయంభూగా వెలిసినట్లు ఆలయ నిర్వాహకులు వంశీ చెబుతున్నారు. రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున సూర్యకిరణోత్సవం, విశేష అభిషేకాలు, అరుణ పారాయణం, సూర్యహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాల నడుమ శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. విచేసిన భక్తుల అందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. చిక్కవరం సూర్యనారాయణ ఆంజనేయ స్వామి దేవాలయంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించే సమయంలో మూల విరాట్ పాదాలు తాకడం ఇక్కడ విశేషమని నిర్వాహకులు వంశీ పేర్కొన్నారు. స్వయంభూగా వెలిసి ఉన్న భక్తాంజనేయ స్వామి వారితో పాటుగా ఇక్కడ వారి గురువైన సూర్యనారాయణ స్వామి వారి కొలువై ఉన్నారు. ఇక్కడ సూర్యాంజనేయ క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం విరాజిల్లి ఉన్నది. ఈరోజు రథసప్తమి మహాపర్వదిన వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈరోజు అంగరంగ వైభవంగా స్వామివారికి ఉదయాన్నే కిరణోత్సవంతో మొదలయ్యి స్వామివారికి పంచామృత అభిషేకాలు, తదనంతరం అరుణపారాయణము, అలాగే సూర్యహోమము, తదనంతరం శాంతి కళ్యాణ వైభవంగా ఈరోజు స్వామివారికి జరగడం జరిగింది. అదేవిధంగా తదనంతరం భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క దివ్యకృపకు పాత్రలు అవుతున్నారు. సిద్ధం అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ ఇప్పుడు మీరే యుద్ధం చేయాలంటూ వాలంటీర్లను పురిగొల్పడం ద్వారా చేతులెత్తేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. వాలంటీర్లు యుద్ధం చేస్తే మీరు పట్టి ఆడుకుంటారా? చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం 5,000 విధులిస్తూ ఎంతో విలువైన వారి కాలాన్ని వృధా చేశారని విమర్శించారు. చాకిరితో పాటు అవమానాలకు గురయ్యారని, ప్రజల్లో చులకన చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అవినీతి, అరాచక వైకాపా పాలనను కుక్కుటి వేళ్లతో పెకిలించే నిశ్శబ్ద తుఫాన్లో వాలంటీర్లు భాగస్వాములు కావాలని, దెబ్బకు దెబ్బ కొట్టాలని సత్యకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన యావత్ దేశానికే ఆదర్శమని ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. సుమారు 600 హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఒక్క హామీని సైతం నిలబెట్టుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ నేడు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్ కార్పొరేటర్ మండెపూడి చటర్జీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్తో కలిసి ఆసిఫ్ పర్యటించారు. పాత బస్తీలోని చుట్టిరి ఫ్లెక్స్ నుంచి ప్రారంభమైన పర్యటన పులిపాటివారి వీధి, భావనారాయణ వీధి తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగారు. వ్యాపార వర్గాలను కలిసి మద్దతు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ విజయవాడలోని 3 నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఉన్న ప్రభుత్వం ఆలయాలను, మసీదులను, చర్చిలను కూలగొట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. సుమారు 600 హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఒక్క హామీని సైతం నిలబెట్టుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ నేడు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వంలో మేమందరూ సుఖ సంతోషాలతో ఉన్నాం. మేమందరం కలిసి జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఇక్కడున్న షాపింగ్ ఏరియా కాంప్లెక్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. తప్పకుండా మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది. ఏదైతే వైనాట్ 175 దిశగా మేమందరం అడుగులేస్తున్నాం. జగనన్నకు తోడుగా 175 స్థానాలు మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ ప్రజల అండదండలతో నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటాను. ప్రతి ఒక్క సంక్షేమము ప్రజల వద్దకే వెళ్తుంది. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా వెళ్తున్న వ్యవస్థని, ఇంత చక్కని వ్యవస్థని తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది అంతా చూసుకొనే రేపు పొద్దున్న ప్రజలన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కడతారు. ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంత మోసపూరితమైన వేషాలు వేసుకొని వచ్చినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు 600 మేనిఫెస్టివల్ గతంలో పెట్టి ఆ మేనిఫెస్టివల్ కనిపించకుండా దాచుకున్న వ్యక్తులు. ఇక రాబోయే కాలంలోన వాళ్ళేం డెవలప్ చేస్తారు, వాళ్ళేమి ప్రజలకు సంక్షేమం అందజేస్తారు అన్నది ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే కాలంలోన ఓటు రూపాన వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఎలాగైతే తెలంగాణలోన తెలుగుదేశం అన్న పార్టీ తుడిచిపెట్టుకుపోయిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అన్న పార్టీ పూర్తిగా ఈ దెబ్బతో తుడిచిపెట్టు. కొత్తపేటలోని కోమల విలాస్ సెంటర్ను ఇకపై కొరగంజి శేఖర్ బాబు సెంటర్గా నామకరణం చేశామని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి తెలిపారు. శేఖర్ బాబు పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని తెలిపారు. ఆయన పేరును కోమల విలాస్ సెంటర్ ప్రాంతానికి పెట్టడం హర్షణీయమన్నారు. వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్కు కార్మిక నేత కొరగంజి శేఖర్ బాబు సెంటర్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బోర్డును నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మిక నేతగా, వామపక్ష నేతగా శేఖర్ బాబు ఈ ప్రాంతానికి సేవలందించారని కొనియాడారు. ఆయన పేరును స్మరించుకోవడానికి వీలుగా కోమల విలాస్ సెంటర్కు శేఖర్ బాబు పేరును పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీరావు, మరుపిళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్ప వ్యక్తి పేరు ఎన్నాళ్ళకి సెంటర్కి ఈ పేరు పెట్టడం అన్నది చాలా మంచి పరిణామంగా ఆయన కొనియాడడం జరిగింది. అలాగే మన కార్పొరేటర్ గారు మరుపిళ్ల రాజేష్ గారు, అలాగే కొరగింజు భాను గారు, పిల్ల రవి గారు, అలాగే మన పెద్దబాబు గారు, ఇంకా మధ్య శ్రీను గారు, శివరాం గారు, అలాగే కొరగింజి భాస్కర్ రావు గారు, ఇంకా పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా కులంలో ఉన్న పెద్దలు, అలాగే అందరూ కులాలకి అతీతంగా ఈరోజు అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటము, చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం జరిగింది. ఎవరైనా మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవటం అన్నది మానవ సహజంగా మనం చూస్తున్నాము. ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ సెంటర్ ద్వారా ఆయన్ని అందరూ స్మరణ చేసుకునే విధంగా ఈ సెంటర్కి పేరు పెట్టడం, అది నా హయాంలోన జరగడం అన్నది నాకు గర్వకారణంగా ఉంది. ఆయన బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో అభ్యున్నతి ఇచ్చి, వాళ్ళకి ఎంతో చేయుతగా ఇచ్చి, వాళ్ళ అండ నిలిచి ఆయన అందరినీ నడిపించారు. మరి అలాంటి మహానాయకుడి పేరు పెట్టడంలో కొద్దిగా గోప్యమైతే అయింది. కానీ కాకపోతే ఈరోజు ఆయన్ని గుర్తించి ఈ యొక్క పేరు పెట్టడం ఇక్కడ అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా నిలిచారు. ఆయన భావాలతో మనుషుల్లో ఒక ఐకమత్యాన్ని పెంచారు. ముఠా కార్మికులు కానివ్వండి, అనేక మంది ఆయన్ని ఈరోజు తలుచుకొని లేనని వారు లేరు. ఈరోజు ఆయన పేరు పెట్టడం ఇక్కడ వారు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో ఆయన చేసిన స్ఫూర్తులతో ముందుకెళ్తాం. తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచు. సోదరభావంతో మెలుగుతూ అసలు పార్టీలు అనేది సంబంధం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండడం ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్న మంచి గుణం. అలాగే ఆయన కార్మికుల శ్రేయస్సు కోసం చేసిన ఎన్నో ఉద్యమాలు, అలాగే కార్మికుల పక్షపాతిగానే కాకుండా ఓనర్స్కి, గుమస్తాలకి, లేకపోతే ముఠా కార్మికులకి, ఓనర్స్కి కూడా రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏ ఒక్క పక్షానికి కూడా మొగ్గు చూపించకుండా అన్ని పక్షాలకి న్యాయం చేసేటట్టుగా ఆయన కృషి చేయడం అభినందనీయం. ఆయనకి మేము మరొక్కసారి నివాళులు అర్పిస్తూ
మా 53 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా వైఎస్ఆర్ మా పశ్చిమ నియోజకవర్గం తరఫున, నగర పార్టీ కమిటీ తరఫున, అలాగే మా అందరి కార్యకర్తల తరఫున కూడా ధన్యవాదాలు. శేఖర్ బాబు గారి సెంటర్ అని కూడా పేరు వచ్చినందుకు చాలా ఆనందపరుస్తున్నాం. మా కుటుంబ సభ్యులు కూడా మేమందరం కూడా ఆనందపరుస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. దీనికి మన అప్పాజీ గారు, పిల్లారావు గారు, ఆ కార్పొరేషన్ ముఖ్యంగా కార్పొరేషన్ ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్లకి అలాగే కమిషనర్కి మన నగర భాగ్యలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైన అందరికీ కూడా పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియ. కృష్ణా జిల్లా గన్నవరం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో వైభవంగా గజ్జెలు, కోలాటం కర్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 22న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా మాతృమండలి సభ్యులు కోలాటం నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మాతృమండలికి చెందిన మహిళలు కోలాటం నృత్యంపై శిక్షణ పొందుతున్నట్లు ఆలయ నిర్వాహకులు జాసి శ్రీధర్ తెలిపారు. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శాంతి కళ్యాణ మహోత్సవం ఈ నెల 29వ తేదీ రాత్రి 8:30 జరుగుతున్నందున అమ్మవారి సన్నిధిలో అమ్మవారి మాతృమండలి సభ్యులు మహిళలు కొత్తగా కోలాటం నేర్చుకున్నారు. వారికి ఈరోజు గజ్జెపూజ జరుగుతుంది. ఈరోజు ప్రారంభించి 27వ తేదీ ప్రారంభ ప్రదర్శన ఏర్పాటు జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.